చూడండి మా సిద్ధి ఈ రోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడండి. ఎలా చేస్తాడో నేను మీకు చూపిస్తానండి. చూడండి, ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ లో చికెన్ ని ఫ్రై చేస్తున్నాడండి. సండే వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ తినకపోతే వాళ్ళు మనసు సుఖంతంగా ఉండదండి. వాళ్ళు తక్కువ క్వాంటిటీలో ఒక మా కాలం నా పిల్లల కోసం కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లా చేస్తున్నాను. మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసుకునేది చికెన్ మిక్స్ కొట్టుకొని చేసేసుకున్నాం అండి. ప్యూర్ చికెన్ ఎంత ఫ్రైడ్ అయిందో చూడండి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో నేను ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను అండి. ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అది చేసుకుంటేనంటే బాగుంటుంది చూడండి. సో ఎగ్ ఉడికిందండి. ఇందులో మనం ఇవన్నీ వేసుకుందాం. సో ఆలు కూడా వేస్తే బాగుంటుంది. ఆలు ఇది మనం ఏంటంటే హోమ్ రెమెడీ అండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అండి. ఇది ఫ్రై చేసిన దానికంటే మనం మంచి టేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెత్త చెత్త మసాలాన్ని వేస్తుంటారు. మనం ఏంటంటే ఇంట్లోనే కాబట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ తోటి ఎక్కువ మసాలా ఇవన్నీ లేకుండా మంచి స్టైల్లో టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్. చూడండి, ఇందులో టమాటాలు కూడా వేసాడండి. చాలా బాగా కూడా కనిపిస్తుంది కాండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చూడండి, దీంట్లోనే రైస్ రెడీ చేసుకుంటున్నాను. పుల్లలు దీన్ని ఏంటంటే మనం మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని కొంచెం దాంట్లో మసాలాలు గరం మసాలాను కొరియండర్ పౌడర్ ఒకటి వేస్తాను. దాంట్లో కొరియండర్ పౌడర్, ధనియా పౌడర్ అంటారు దీన్ని. కొంచెం ఎక్కువ మంచిగా టేస్ట్ ఉండాలి కాబట్టి. అలాగే కొంచెం గరం మసాలా గట్రా వేసుకుంటున్నాను. మరి ఎక్కువ కాకుండా తక్కువ. దాంట్లో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. అసలు కొంచెం లైట్గా కొంచెం ఉప్పు, ఇక్కడ ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం కారం అండి. సో కారం ఏంటంటే నేను అన్నం వాళ్ళు వేసుకుంటాను. ఇప్పుడు వేసుకోను, కారం బాగోదు. అన్నం వేసుకున్నాక కారం వేసుకుంటాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాతకి ఫ్రై అయిన తర్వాతకి అన్నం వేసేసుకుందాం మనం. ఇంట్లోనే టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్ రెసిపీ అండి ఇది. మనం అట్లా చేస్తాం మరి. ఓకేనా, చాలా బాగుంటుంది చూడండి. ఓకే అండి, ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి. మనం కొంచెం రైస్ వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని దించేసుకుందాం. రెడీ అయిపోతుందండి. మనం ఫ్రై చేసుకొని చికెన్ కానీ ఇందులో వేసేద్దామండి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో, బా చూస్తుంటేనే వాళ్ళు ఎప్పుడు తినాలనిపిస్తుంది. అది మామూలు ఉండదు. అది ఇది టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే అండి, అన్నం కూడా వేసుకుంటాను నేను. ఇవి ఒక గ్లాస్ బియ్యం అండి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1/2 కిలో బియ్యం ఉంటాయి. ఒక మనిషికి 2 మనుషులు తినొచ్చింది. వివాహ భోజనము దైన వంటకము వారి హిందూ నాకే ఉందా. అంత బాగుంటుంది ఆ పాట. బకాసారి తినొచ్చు మంచి.
ఓకే అండి, దీంట్లో కొంచెం కారం వేసేసుకుందాం లైట్గా. కారం వేసుకొని కొంచెం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను కారం, మరీ ఎక్కువ కాదు. ఒక హాఫ్ టీ స్పూన్, మళ్ళీ సరిపోకపోతే బాగోదు కదా. కొంచెం అంతా ఒక్కసారి మంచి మిక్స్ చేసుకొని ఏంటంటే ఉంటుంది అబ్బా. అసలు బిర్యానీ కూడా మనకి అది తింటుంది కాదు, మామూలు లేదు కాదు. చూడ్డానికి అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి. దాని దంచి కొట్టేసరి మంచిగా దీన్ని లైట్గా కొత్తిమీర పుదీనా కలిపి వేసేస్తున్నాను. కొత్తిమీర పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్. పుదీనా లేకపోయినా కాదు, కానీ కొత్తిమీర అనేది ప్రతి వంటలు గటాలు వేయకపోతారు ఎందుకో ఒక టేస్ట్ అనేది కోల్పోయినట్టు అనిపిస్తుంటది. చూడండి ఎట్లా కనిపిస్తుంది, మామూలు కనిపించట్లే కదా అసలు. చూడ్డానికి బాగుంది, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇంకా టేస్ట్ చూసి చెప్తా అండి. నాకైతే నాగట్లే ప్రాణం అయితే ఎప్పుడెప్పుడు అయిద్దా అని చూస్తున్నాను నేనైతే. కొంచెం వేడిగా హై టైంలో పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దిబ్బేసుకున్నామండి, రెడీ అయిపోయినది. దీంట్లో మాత్రం కంపల్సరీగా ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని మాత్రం తినాలి కంపల్సరీగా, అప్పుడైతే టేస్ట్ ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ దాన్ని చూపిస్తాను. అబ్బా, చికెన్ ముక్కలు చూడు ఎట్లా కనిపిస్తున్నాయో. మ్మ్. ఒక 2 గుడ్లు వేసుకుందాం మనం. ఎగ్స్, చికెన్ ముక్కలు చాలండి. సో ఇది ఎలా ఉందో చెప్తాను. చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్, దాని చికెన్ చూడు ఎలా ఉందో. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.